హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ఫోర్. రామాపురం అనే ఊళ్ళో గోవిందుడు అనే పిల్లవాడు ఉండేవాడు. ఒకరోజు గోవిందుడిని వాళ్ళ నాన్న పిలిచి పక్క ఊర్లో ఉండే తన స్నేహితుడి ఇంటికి వెళ్ళమని, అతడికి చిన్న పెట్టె ఇస్తాడని, దాన్ని జాగ్రత్తగా తీసుకురావాలని చెప్తాడు. గోవిందుడి తండ్రి చెప్పే గుర్తుల ప్రకారం పక్క ఊళ్ళో ఉండే ఆ స్నేహితుడి ఇంటికి వెళ్తాడు. ఆయన కొన్ని వస్తువులున్న పెట్టెను గోవిందుడికి చేతికిస్తూ, దారిలో దొంగలుంటారు, ఇంటికి జాగ్రత్తగా తీసుకెళ్ళు అని చెప్తాడు. ఇంటికి వచ్చే క్రమంలో గోవిందుడికి తన వెనకాల ఎవరో వస్తున్నట్లుగా అడుగుల చప్పుడు వినిపిస్తుంది. ఎవరో దొంగ తనను వెంబడిస్తున్నాడని తెలుసుకుంటాడు. దాంతో భయపడుతూనే కాస్త వేగంగా నడవడం మొదలుపెట్టాడు. ఆ అడుగుల చప్పుడు వేగం కూడా పెరిగేసరికి గోవిందుడికి ఏం చేయాలో పాలుపోలేదు. కొంత దూరం వెళ్లేసరికి గోవిందుడికి ఒక నది కనిపించింది. దాన్ని చూడగానే అతడికి ఓ ఆలోచన వచ్చింది. వెంటనే నదికి కాస్త పక్కన ఉన్న పొదల్లోకి తన దగ్గరున్న పెట్టెను విసిరేసి నది ఒడ్డున నిలబడి, నా పెట్టె నీళ్లలో పడిపోయింది అంటూ గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు. గోవిందుడు వెనకాలే వస్తున్న దొంగ ఎలాగైనా ఆ పెట్టెను తీసుకోవాలని ఉద్దేశంతో తాను తీసిస్తానంటూ నదిలోకి దూకి వెతకడం ప్రారంభించాడు. అదే అదను అనుకున్న గోవిందుడు మొదల్లోకి వేసిన పెట్టెను తీసుకుని గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హోమ్ మేడ్ మ్యాజిక్.